గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం జనవరి 21వ తేదీ నుండి జనవరి 27వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఇవాళ పంచాంగ వివరాలు చూస్తే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష ఏకాదశి ఈ రోజున రాత్రి 9:12 వరకు ఉంది. రోహిణి నక్షత్రం తెల్లవారితే సోమవారం అనగా 5:22 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 9:32 నుంచి 11:07 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 2:17 నుంచి 3:52 వరకు ఉంది. సాయంత్రం దుర్ముహూర్తం 4:16 నుంచి 5 గంటల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:44. ఇప్పుడు మనం గ్రహచారం ఈ వారంలో ఎలా ఉంది అనేది చూస్తే గురువు మేషం, రాహువు మీనం, శని కుంభం, రవి మకరం, కుజబుధ శుక్రులు ధనస్సు, కేతువు ఆయన కన్యలో ఉన్నారు. ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహచారం. ఈ వారంలో విశేషమైనటువంటి పర్వాలేం లేవు, కానీ పంచాంగ గణితాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టం స్థూల పరీక్ష అనేది ఈ పుష్యపూర్ణిమ నాడు జరుగుతుంది. స్థూల పరీక్ష అంటే ఏంటంటే మంచె కట్టి ఈ మంచె మీద మరి పొలాల్లో పత్తి గింజలు తీసేసి చక్కగా బాగా సాఫ్గా చేసేస్తారు. దాని మొత్తాన్ని కూడా ఆరబెడతారు. ఈ రాత్రి తెల్లవారులు అక్కడ మంచులో ఉన్నటువంటి ఆ పత్తిని మరునాడు ఉదయాన్నే పిండితే దాంట్లో వచ్చేటువంటి నీటి యొక్క నిష్పత్తిని బట్టి ఆ ప్రాంతానికి ఇంత వర్ష శాతం ఉంది అనేది చేస్తారు. ఇది ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం చేయాలి. పూర్వం ఇక్కడ మన పంచాంగాల్లో మనకి అందరికీ కూడా ఒకప్పుడు పాతకాలంలో, అంటే ఇప్పుడు ఆ మాట చెప్పలేం కానండి, ఒక పంచాంగర్తం అయినప్పటికీ కూడా వేరే పంచాంగాల్లో ఉన్న గొప్ప విశేషాలని ఒప్పు తీరుతూ ఉంటాను. కారణం అంటే వాళ్ళు గొప్పగా అట్లా కృషి చేశారు, ఫలితాలు ఇప్పటికీ కూడా కనబడుతున్నాయని. నేమాని వారి పంచాంగం అని అందులో వర్షయోగాలు బాగా రాస్తారని నా చిన్నతనంలో బాగా ప్రతి వాళ్ళు కంపల్సరీ కొనేవాళ్ళు. ముహూర్తం పెట్టుకుంటే అరే నేమాని వారి పంచాంగంలో వర్షం రాసిందో చూడు అనేవాళ్ళు. శ్రావణ మాసంలో ముహూర్తాలు, ఆశ్వీజంలో ముహూర్తాలు పెట్టినప్పుడు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ వరుణుడితో ఏదో టైఅప్ అయినట్టు వాళ్ళకేవో మొత్తం అంతా మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నట్టుగా ఉండేది వరుణదేవుడికిను ఆ నేమాని వారి పాత పంచాంగతలకి. అంటే ఈ మధ్యకాలంలో అలాంటి వర్ష సూచన పర్ఫెక్ట్గా ఉందో లేదో నాకు తెలియదు, నేను చూడట్లేదు, అందువల్ల విమర్శించడానికి లేదు. నేను టీవీలో కూడా కూర్చొని చెప్తా. ఇప్పుడు చెప్తున్న విషయాన్ని మనం టీవీలో కూడా కూర్చొని చెప్తున్నారంటే వాళ్ళు అంత స్ట్రాంగ్గా పూర్వకాలం వాళ్ళు రాశారు. గుప్తా గారి పంచాంగంలో ధరవర్లు ఇప్పుడు లేవు, మళ్ళీ అంత స్ట్రాంగ్గా, అంటే మార్కెట్ అట్లా లేదు కాబట్టి ఇప్పుడు ఆయన లేరు. పాతకాలంగా రాసిన విధానాలు ఇప్పుడు లేవు. మరి దేశీయ యోగాలకేమో ములుగు వారు పాతకాలంలో అట్లా రాసుకొచ్చారు. వాళ్ళందరూ అట్లా రాసి పంచాంగాల యొక్క గౌరవాన్ని కాపాడి నెక్స్ట్ జనరేషన్స్కి అందజేశారు. సరే, ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ పంచాంగం మాఘమాసం వచ్చేదాకా కూడా మార్కెట్కి వచ్చేది కాదు. మాఘమాసం వచ్చేదాకా మార్కెట్కి రాలేదు అంటే అక్కడ వాళ్ళు స్థూల పరీక్షలు ప్రతి ప్రాంతంలో కూడా నిర్వహించేవాళ్ళు. వాళ్ళ సంబంధికులు, విద్యార్థులు అందరూ కూడా చెప్పిన బట్టి వాటిని అనుష్ఠించి ఆ స్థూల పరీక్ష ద్వారా నిర్ణయాలు తీసుకుని, గ్రహ సంచార నిర్ణయాలు తీసుకుని డే టు డే శోధన చేసుకుంటూ దాని మీద వాళ్ళు వర్షయోగాల్ని చాలా పిన్ పాయింట్గా ఇచ్చారు అనేది ఒకటి నడుస్తున్నది. అటువంటి స్థూల పరీక్ష అనే కార్యక్రమం పుష్య పూర్ణిమ నాడు చేస్తారు, రాత్రికల పూర్ణిమ నాడు. మరి ఈ వారంలో జనవరి 25వ తారీఖు నాడు వచ్చింది అది. అటువంటి ఆ స్థూల పరీక్షని మరి మనకి తెలియదని వాళ్ళు నిర్వహించి చేసినట్టుగానే ఉంటుంది. మరి వర్ష శాతం, వర్షాలు పడే రోజులు ఇవన్నీ కూడా
యాక్చువల్లీ థియరీ మారలేదు, గ్రహాలు మారలేదు, సిద్ధాంతుల యొక్క జీవన శైలి మారేసరికి ఇవాళ అంత యాక్యురసీ ఇవాళ కనబడట్లా. యాక్చువల్లీ కొంతవరకు పర్ఫెక్షన్గా రాయగలుగుతున్నాం. నేను కూడా ప్రతి సంవత్సరం పంచాంగాల్లో వాళ్ళందరినీ పోటీ పెట్టుకుని రాస్తున్నాను, చాలా మటుకు యాక్యురేట్గా తీసుకురాగలుగుతున్నాను. కానీ వాళ్ళకి వచ్చినంత పర్సంటేజ్ నాకు రావట్లా. నేను ఇప్పుడు మీతో గోచార ఫలితాలు టీవీలో కూర్చొని చెప్తున్నాను. ఎంతసేపు మేము చెప్పని జరిగిన గొప్ప చెప్పుకోవడం కాదు, జరగను కూడా చెప్పుకోవాలి. నా చిన్ననాటి అప్పట్లో ఆ పంచాంగతలు వాళ్ళ ధరవరలతోనూ వాళ్ళ యొక్క వర్షయోగాలతోనూ వాళ్ళ యొక్క దేశారిష్ట యోగాలతోనూ దేశ యోగాలతో ఇట్లా చెప్పుకుంటూ వాళ్ళు సక్సెస్ రేట్ పెంచుకుంటూ వెళ్ళారంటే వాళ్ళు చేసిన తపస్సు, వాటితో వాళ్ళు సాధించిన విజయం. అది నిజంగా అది చూస్తే నిజం. యాక్చువల్లీ శాస్త్రం ఇది, ఈ సైన్సే. ఆ సైన్స్ని మాలాంటి వాళ్ళం అమలు చేస్తున్నాం, కానీ అంత పర్ఫెక్షన్. పైగా వాళ్ళకి ఒక టీం ఉంది, ఒకళ్ళే కాకుండా. అందువల్ల మేము కూడా ఇప్పుడు టీమ్గా ప్రిపేర్ అయ్యి త్వరలోనే ఇట్లాంటి యాక్యురసీకి దగ్గరలో చేరే ప్రయత్నాల్లో గత సంవత్సరం నుంచి నేను కూడా స్థూల పరీక్ష స్టార్ట్ చేయించాను అన్ని ప్రాంతాల్లోనూ కూడా. మొదటి సంవత్సరం అయిన కారణంగా దాని మీద పూర్తి స్థాయి రిజల్ట్ తీయలేకపోయాను. నేను ఇంకొక 2 సంవత్సరాల్లో భగవద్ అనుగ్రహంలో నేమాని వారు గతంలో పాత పంచాంగాల్లో నేమాని వారు ఇచ్చినటువంటి వర్షయోగాల్ని మరి ఆ స్థాయిలో నేను కూడా ఇవ్వడానికి ప్రయత్నాల్లోనే బాగా డీటెయిల్గా వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నాను. అటువంటి స్థూల పరీక్ష ఈ సంవత్సరం ఈ జనవరి ఈ వారంలో 25వ తారీఖు నాడు వచ్చింది. దానికి కనుక అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అందరూ కూడా పరీక్షలు చేయించండి, వర్షయోగాలు చూడండి. మరి మేఘం గర్భం దాల్చినటువంటి రోజులు చూడాలి. గత సంవత్సరం రేవతి నక్షత్రంలో మరి ఉన్నటువంటి రేవతి నక్షత్రం తర్వాత కురిసినటువంటి వర్షాల యొక్క రేవతి కార్తె తర్వాత కురిసిన వర్షాల యొక్క వివరాలు తీసుకోవాలి. అలాగా మరి పంచాంగకర్త గత సంవత్సరం దగ్గర నుంచి కూడా ప్రతి నిత్యాన్ని స్టడీ చేసుకుని నోట్ చేసుకుని పెట్టుకుని ఇవాళ రేవతి కార్తెలో ఈ రోజున ఏ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి తెలుసుకోవాలి. వాళ్ళ కస్టమర్ల ద్వారా ఫోన్లు చేసి అలా కొంతమంది లింక్ ఉండాలి, ఒక టీము వర్క్ చేయాలి. చేస్తే మళ్ళీ ఆ కార్తెల యొక్క ప్రభావం చేత నెక్స్ట్ వాటి యొక్క వర్షాయోగాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇలాంటి వర్షాల మీద వీళ్ళు రాయలేదు, చెప్పింది జరగలేదే, వాళ్ళు చెప్పింది జరగలేదు అంటే జరగదు. కేవలం గ్రహాలను పట్టుకుని చెప్తే కుదరదు. గ్రహాలతో పాటు ఇట్లా టెస్టింగ్లు చేయాల్సి ఉన్నాయి. మేఘం గర్భం దాల్సిన విషయాలు చూడాల్సి ఉన్నాయి. గత సంవత్సరంలో రేవతి కార్తెల యొక్క విశేషాలు చూడాల్సి వస్తున్నాయి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తే యాక్యురేట్గా ఏ కార్తెల్లో ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయి అనేటువంటి అంశాలని ప్రాక్టికల్గా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. వాటి మీద ఇప్పుడు మేము కూడా శోధన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఇది వచ్చేసరికి ఈ స్థూల పరీక్ష మీద అంత విశదీకరించి ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ మిగతా అంశాలని మరొక సందర్భంలో వాటిని విశదీకరించి చెప్తాను. ఇప్పుడు ఇంకా ఈ వారంలో మనకున్నటువంటి గ్రహచారం ఆధారంగా మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలని చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ముందుగా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుపుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తూ ఉంటారు. గత వారాల కంటే కూడా ఈ వారంలో సక్సెస్ రేట్ పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా బుద్ధి కుశలత ప్రదర్శించి అన్ని విధాలా కూడా లాభాలు పొందుతారు. అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి తగ్గుతుంది. తోటి వాళ్ళు మీకు సహకరించడం, మీ కింద వాళ్ళు పనిచేయడం అన్నీ కూడా చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో అనుకూల స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మరి కొత్త రుణాలు కావాల్సిన విధంగా పుట్టడం, పాత రుణాలు తీర్చే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా చాలా బాగా అనుకూలిస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తుంటాయి. అన్ని విషయాలను కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఈ మేషరాశి వాళ్ళకి విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అన్ని పనులు బాగా నడిచే అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇంకా నాకు సక్సెస్ రేట్ పెరగాలి అనే ఉద్దేశం కనుక ఉంటే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి మరి అక్కడ మీరు రోజు కూడా దుర్గా సప్తశతిలోకి 11 సార్లు పారాయణ చేయండి. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృషభ రాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. మీకు అడ్డంకులు కూడా అట్లాగే వస్తూ ఉంటాయి.
పనులు ప్రారంభం చేయడం, ఆగడం, మళ్ళీ చేయడం, ఆగడం ఇట్లాగే వెళ్తూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ విషయాల్లోనే కలహాలు వచ్చే అవకాశం ఉంది. పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది. అష్టమంలో ఉన్న గ్రహాల యొక్క దృష్ట్యా మీరు పాత ఆరోగ్య సమస్యల మీద బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చికాగ్గా ఉంటాయి, ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీరు బహు శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఇతరుల విషయాల్లో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి. జాగ్రత్తలు పాటిస్తే ఉద్యోగం, వ్యాపారం విషయాలు బాగా నడుస్తాయి. తొందరపాటు ధోరణితో ఉంటే అక్కడ కూడా సమస్యలు సృష్టింపబడే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ చాలా అవసరం. రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేయడం అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి సూచిస్తున్నాను. మంచి జీవితం, మంచి ఫలితాలు కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వంటి వ్యవహారాల్లో బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. తొందరపాటు ధోరణి పడిన వృషభ రాశి వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి తప్పనిసరిగా మీకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా ఎట్లాగైనా సరే అడ్జస్ట్ చేసుకుని శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మీ మాట తీరుతో కలహాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా అట్లాగే సమస్యలు బాగా వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బహు శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దు. మంచి జీవితాన్ని గడపడానికి గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. ఇతర సంబంధమైనటువంటి విషయాల్లో, ఇతరులకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేయొద్దు. మీ పనులు మాత్రమే మీరు స్వయంగా చేసుకోండి. యోగించే గ్రహాలుగా ఓ పక్కన మరి రాహువు, అలాగే శని, గురువులు ఉంటే, అవయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలుగా పక్కనే కుజుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు, రవి, వీళ్ళందరూ కూడా. కాబట్టి మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఏ అంశం చూసినా అంత తేలిగ్గా సాగే అవకాశం ఉండదు. ఏదో రకమైనటువంటి చికాకును సృష్టించేవిగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల అంశాల్లో ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మాత్రం మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఈ వారం అంతా కూడా మీరు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటూ ఉంటే ముందు ప్రశాంతంగా ఏ సమయానికి ఏ విధంగా ఆలోచన చేయాలనే విషయంలో మంచి బుద్ధి పనిచేస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో వీళ్ళందరూ దూరంగా ఉండడం మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉంది. కర్కాటక రాశి. చాలా ధైర్యంగా ఉంటారు. ధైర్యం ఒకటి ఉంటే సరిపోతుందా? గ్రహాలు కలిసి వచ్చేయాలి, మీకు అనుకూలించాలి, లాభాలను ఇవ్వాలి. అటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత చికాకులు వెంబడించే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అందరితో స్నేహపూర్వకంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరి కొంచెం ప్రాచీనమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు, అవి ఇప్పుడు తిరగబెట్టే అవకాశం వస్తుంది. కానీ ధైర్యంగా ఉన్నాం అని కంటే కూడా తెలివిగా, ఓర్పుగా పనిచేస్తే మీకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే తెలివి, ఓర్పు రెండు కూడా మీరు దాటుకుంటూ ముందుకు వెళ్తారో
అక్కడ సమస్యలకు దగ్గరయ్యే అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాన్ని పురస్కరించుకుని రోజు కూడా ప్రాతకాలంలో శ్రీరామనామం చెప్తూ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోష కాలంలో మరి అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రతినిత్యం కూడా అక్కడ శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. దాని ద్వారా మీకు చాలా మంచి జరిగే అవకాశం వస్తుంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళ యొక్క గ్రహచారం చాలా గొప్పగా ఉంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, తెలివితేటలు బాగా పనిచేస్తాయి. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేస్తారు. ధైర్యయుక్తమైన బుద్ధిని చాలా చోట్ల ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు కొంచెం అధైర్యంగా ఉంటారు. ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద పనులు సానుకూలం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా బాగా లాభదాయకంగా ఉంటాయి. ఎవరితో మరి ఎలా ఉండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా మాట్లాడకూడదు అనే అంశాల్లో మీకు మంచి క్లారిటీ ఉంటుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా చేసుకుని ముందుకు వెళ్తారు. మిత భాషణ చేస్తారు, ఓర్పుగా ఉంటారు, నేర్పుగా వ్యవహరిస్తారు. చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఈ సింహరాశి వాళ్ళు పనులు ఆలస్యం అవుతున్నాయి కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఇరిటేషన్ దగ్గరే అవకాశం ఉంది. కానీ గురుబలం బాగుంది. ఇక్కడ శుక్రుడు, బుధుడు సంచారం అనుకూలంగా ఉంది. తెలివితేటలు, తగిన ధైర్యం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కార్యక్రమాలకు కావాల్సిన ధనాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ విధంగా చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. సప్తమంలో ఉన్నటువంటి శని మూలంగా పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఈ పనులు ఆలస్యం అయిన దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. చక్కగా రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ చేయడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి. చాలా మటుకు అనుకూల స్థితి బాగుంటుంది. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి కొంచెం ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఇక్కడ సమయానికి తగినటువంటి ధనం చేకూరకపోయినప్పటికీ కూడా మీరు ఉన్న ధనంతోనే చాలా తెలివిగా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రుణ సౌకర్యం కొంచెం అనుకున్న సమయానికి అనుకున్న రీతిగా దొరకదు. అయినా ఏదో విధంగా రుణ సౌకర్యాలను పొందే ప్రయత్నంలో మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మరి చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చాలా మటుకు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చాలా మటుకు కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల యొక్క కలయిక, వాళ్ళతో కలిసినప్పుడు మీకు కావాల్సినటువంటి చక్కనైనటువంటి బుద్ధి కుశలత ప్రదర్శించడం, వాటితో మీరు చాలా లాభాలు అందుకోవడం జరుగుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు మరి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. గతం కంటే కూడా అనుకూలం బాగా పెరుగుతుంది. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. రాబోయే వారం రోజుల్లో కన్యారాశి వాళ్ళకి చాలా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలోనే ఫలితాంశాలు సానుకూలం అవడంతో మీరు చాలా లాభదాయకమైన ఫలితాలకు దగ్గర అవుతూ ఉంటారు. నాకు పనులు ఇంకా వేగం అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రాతకాలంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ప్రదోషకాలంలో మరి శివాలయంలో చక్కగా 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా మీకు చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. తులారాశి. మరి ఉన్న వ్యవస్థలో మీకు కాస్త అనుకూలమైనటువంటి గ్రహచారంతో కూడుకున్న ఫలితాలు స్టార్ట్ అయినాయి. ఎప్పుడు కూడా ఇక్కడ గురువు యొక్క సంచారం అనుకూలం అవుతున్నప్పుడు తెలివిగా, తేలిగ్గా పనులు పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. దానికి తోడు ఈ వారంలో రవి కుజుల యొక్క అనుకూల స్థితి మూలంగా పనులు మొండిగా అయినా సరే సాధించాలి అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
చాలా చక్కగా కార్యక్రమాలు సాధించుకుంటారు. కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళకుండా రోజువారీ వ్యవహారాల మీద దృష్టి పెడితే బాగుంటుంది. పాత సమస్యల మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు గురుబలం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు కూడా శ్రమ ఎక్కువ, ఫలితాలు బాగుంటాయి. మరి ఈ వారంలో ఈ తులారాశి చెందినటువంటి వాళ్ళు శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు అడుగు ముందుకు వేసే అవకాశం వస్తుంది. మంచి శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకునే అవకాశం వస్తుంది. చాలా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. చాలా అభివృద్ధి పథకం వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఇంకా మీకు బాగా అనుకూలాలు కుదరాలి అనుకుంటే ప్రాతకాలంలో సూర్యభగవానుడికి నమస్కారం చేయండి. పగలంతా ఎన్నిసార్లు వినగలిగితే అన్నిసార్లు లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం వినండి. సూర్యాస్తమ సమయానికల్లా మీరు దుర్గా సంబంధమైన స్తోత్రాలు పారాయణ చేయండి. తద్వారా ఇంకా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి మరొక ముఖ్య విషయం అంటే శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. ప్రయాణాల్లో పెద్దల్ని, గురువుల్ని, పూజల్ని దర్శించడం తద్వారా ఇంకా లాభాలు అందుకోవడం కూడా జరుగుతుంది. వృశ్చిక రాశి. చాలా గొప్పగా మీ అనుభూతి మారుతూ ఉంటుంది. నేను సాధించగలను, నాకు లాభాలు వస్తాయి, నేను సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకోగలుగుతాను, ఆనందంగా ఉండగలుగుతాను, నా సమస్యలు తీరే టైం వచ్చింది, ఇట్లాంటి భావన మీలో పెరుగుతుంది. నిజమే, అలాంటి వాతావరణం ఎదుర్కొంటూ ఉంటుంది మీకు. ఉద్యోగ సమస్యలు తీరుతాయి, వ్యాపార సమస్యలు తీరుతాయి, ఆర్థిక సమస్యలు తీరుతాయి, కుటుంబ సమస్యలు తీరుతాయి, ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఎవరైనా కలవడం, మీకు భవిష్యత్తుకు సంబంధించిన సలహాలు చెప్పడం, లేదు మీకు ఎవరైనా ఈయన నాకు చాలా గొప్ప వ్యక్తిగా కనబడుతున్నాడు, ఈయనతో మాట్లాడితే నాకు కొంచెం నా సమస్యలకు ఉపశమనం లభిస్తుంది అనే భావన కలిగితే వాళ్ళతో మాట్లాడడం, ఆ సూచనలు తీసుకోవడం, వాటితో మీరు చాలా ఆనందాన్ని పొందుతారు. అంతేకాదు వచ్చే రిజల్ట్ కూడా అట్లా వస్తుంది. విద్యార్థులకి, రైతులకి ప్రోగ్రెస్ బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కావాల్సిన వస్తువులను కొనుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వస్తువు కొనుక్కోవాలి, డబ్బులు లేవు అనే మాట ఉండదు. కావాల్సిన అంశాలని కూడా మీకు ప్రోత్సాహకరంగా నడుస్తూ ఉంటుంది. దీంతో చాలా హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు. షేర్ వ్యాపారులకు బాగుంటుంది, ఫైనాన్స్ వ్యాపారులకు బాగుంటుంది, విద్యార్థులకు, రైతులకు అందరికీ కూడా ఈ వారంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా అవి పెరగాలి అంటే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ధనస్సు రాశి. ఈ ధనురాశి వాళ్ళకి సమస్యలు తగ్గుతున్నాయి, లాభాలు పెరుగుతున్నాయి. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు ఇబ్బందులు పొందించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ధనుసు రాశి వాళ్ళకి జన్మంలో ఉన్న రవికుజులు మినహా మిగతా గ్రహాల యొక్క సంచారం కూడా అంతా బాగుంది. మీకు గ్రహచారం బాగుంది కాబట్టి ఇబ్బందికరమైనటువంటి ఘటన నడుస్తుందని చెప్పడానికి అవకాశాలు లేవు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, వ్యాపారస్తులు సత్ఫలితాలు అందుకుంటారు, అన్ని కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటారు. గతం కంటే కూడా ఇప్పుడు బాగా అనుకూల స్థితి ఏర్పడుతుంది. అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం బాగా జాగ్రత్తలు పట్టించాలి. కలహాలు కనుక ఉంటే జాగ్రత్తలు పట్టించాలి. కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా పట్టించాలి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వర్కర్స్, మార్కెటింగ్ ఉద్యోగులు, వీళ్ళకి మాత్రం కొంచెం సాటిస్ఫాక్షన్ మార్కెట్లు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను పురస్కరించుకుని రోజు కూడా దుర్గా సప్తశతిలోకి పారాయణ చేయడం, ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు కానీ పారాయణ చేయడం చేస్తే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మకర రాశి. చాలా గొప్పదైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది సాధించగలను, నేను ఇది చేయగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. కానీ ఏ పని కూడా పరిపూర్ణంగా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. కుటుంబ విషయాల్లో చికాకులు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ గ్రహచారంలో మీకు అనుకూలం కంటే కూడా ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంచారం కూడా బాగా ఉంది. అందువలన ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాలాకాలంగా ఆగిపోయినటువంటి వ్యవహారాలు ఉంటే వాటిని త్వరగా సాధించుకునే ప్రయత్నంగా
ముందుకు వెళ్ళండి, చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత కుంభరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు, ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ప్రతి పని కూడా నేను సానుకూలం చేసుకోవాలనేటువంటి వ్యాపకంతో ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ మరి ఇబ్బంది కలగకుండా కుటుంబాన్ని నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా మీరు ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు చేయాలన్నా, కొత్త కొత్త వ్యవహారాలు చేయాలన్నా, గత సమస్యల పరిష్కారాలు చూసుకోవాలన్నా, తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలని సిగ్గుపడకుండా ముందుకు వెళ్తే కనుక లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ కుంభరాశి వాళ్ళకి లాభస్థితిలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా బాగా అనుకూలించే గ్రహాలు అని అనిపిస్తూ ఉంది. ఈ కారణం చేత మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళండి. పనులు ఆలస్యం అవుతుంటే చింతించాల్సిన అవసరం లేదు. మీ యొక్క వ్యవహార శైలి మీకు ఈ వారంలో కానీ ఈ సంవత్సరంలో కానీ జరగాల్సిన పనులు సరిగ్గా జరగకపోయినా సరే మీరు ఇది సాధించాలి అనే దృష్టితో కనుక ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అందువలన మీ యొక్క శారీరక, ఆర్థిక, మానసిక వ్యవస్థల్ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుకుంటూ ముందుకు వెళ్ళేందుకు వీలుగా గట్టిగా కృషి చేయమని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. మీకు ఇంకా అవకాశం కనుక కుదిరితే ఈ వారంలో మీకు ఇంకా అనుకూల పరిస్థితులు పెరగడానికి బుధగ్రహం యొక్క శాంతి చేసుకోవడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి. చాలా అద్భుతమైన కాలం మీనరాశి వాళ్ళకి. అన్ని పనులు బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో లాభాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు మంచి ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అంతేకాకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా విశేషమైనటువంటి దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం. తొందరపాటు ధోరణి ప్రదర్శిస్తే ఇవన్నీ కూడా ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీరు లాభాలు బాగా అందుకుంటారు. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలు ఇతరులు కూడా గౌరవిస్తారు. మీరు ఇతరులకు సహకారం చేసి పెట్టడం, ఇతరులు మీకు సహకారం చేసి పెట్టడం, ఈ విధంగా చాలా మంచి ఫలితాలతో ముందుకు వెళ్తూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. ఈ వారంలో ఇంకా మీకు డెవలప్ అవ్వాలనుకుంటే కనుక ప్రాతకాలంలో లక్ష్మీనారాయణ పూజ చేసి, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి ముందుకు వెళ్ళండి. మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.